హాయ్. ఇది 10th క్లాస్ న్యూ బయాలజీ బుక్ ఇది. దీంట్లో మామూలుగా లెసన్స్ వచ్చేసి ఓన్లీ 6 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. ఓల్డ్ బుక్లో అయితే 10 లెసన్స్ ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ లెసన్లోనే ఆ 10th క్లాస్లో ఉన్న ఓల్డ్ బుక్లో ఉన్న లెసన్స్ అన్ని దీంట్లో ఒక్క లెసన్లోనే అన్ని ఇమిడి ఉన్నాయి. ఫస్ట్ జీవక్రియలు అనే లెసన్ ఫస్ట్. దాంట్లోనే మానవుని జీర్ణ వ్యవస్థ, మానవుని శ్వాస వ్యవస్థ, నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన మొత్తం ఈ జీవక్రియలు అనే లెసన్ లోనే ఉన్నాయి. 4 లెసన్స్ దీంట్లో ఉన్నాయి. అదే ఓల్డ్ బుక్ లో అయితే ఇవన్నీ సపరేట్ గా 4 లెసన్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక లెసన్స్ గా చేశారు ఈ న్యూ బుక్ లో. ఇప్పుడు ఫస్ట్ లెసన్ తీసుకుంటే మనకి ఆ జీవక్రియలు అనే దాన్ని తీసుకున్నాం. జీవక్రియల్లో ఫస్ట్ లెసన్ అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే మనం జీవం ఉన్న వాటికి జీవం లేని వాటికి మధ్య వ్యత్యాసాన్ని మనం ఏ విధంగా చెప్పగలం అంటే దాని గురించి, అంటే జీవం ప్రాణం ఉన్నదానికి ప్రాణం లేనట్టుకి మధ్య వ్యత్యాసం గురించి ఎలా చెప్పగలం అని అడిగేది. ఒక కుక్క పరిగెత్తడం లేక ఒక ఆవు నెమరేయడం లేదా వీధిలో ఒక వ్యక్తి గట్టిగా అరవడం చూస్తే ఇవన్నీ సజీవులని తెలుస్తుంది. అంటే కుక్క పరిగెత్తడం అంటే దాంట్లో కదలిక ఉంది, నెక్స్ట్ ఆవు నెమరేయడంలో కదలిక ఉంది, ఒక వ్యక్తి గట్టిగా అరవడం అన్నా కానీ దాంట్లో కదలికలు అరుపు సౌండ్స్ చేయటం ఉన్నాయి కాబట్టి అవి సజీవులు అంటారు. కుక్క లేక ఆవు లేక మనిషి నిద్రపోయినట్లయితే ఏమంటారు అంటే ఆ టైంలో అవి కదలికలు ఉండవు కాబట్టి అప్పుడు దాన్ని ఎట్లా సజీవులను గుర్తిస్తారని అప్పుడు కూడా అవి జీవించే ఉన్నాయని మనం భావిస్తాం. కానీ అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం శ్వాసించడం చూసి సజీవం ఉన్నాయని తెలుసుకుంటాము. అంటే అవి నిద్రపోయేటప్పుడు అంటే కదలికలు లేకుండా నిద్రపోయేటప్పుడు అవి ఎలా తెలుసుకుంటాం అంటే అవి శ్వాసించటం అంటే శ్వాస తీసుకోవడం చూసి అవి సజీవంగా ఉన్నాయని తెలుసుకుంటాం. అయితే మొక్కల సంగతి ఏంటి అని, అవి జీవించి ఉన్నాయని ఎలా తెలుసుకుంటాం అంటే మొక్కలు శ్వాసక్రియ అనేది మామూలుగా జీవులు తీసుకున్నట్లుగా బాగా బయటికి కనబడతా ఉండదు కాబట్టి అప్పుడు మొక్కల సంగతి ఏంది అన్నారు. అప్పుడు మనలో కొంతమంది వాటి పచ్చదనాన్ని చూసి అని చెప్పవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే ఆకులు పచ్చగా ఉన్నాయి కాబట్టి అది జీవించి ఉంది అని కొంతమంది చెప్తారంట. కానీ ఆకు పచ్చ కాకుండా ఇతర రంగుల ఆకులు కలిగి ఉన్న మొక్కల సంగతి ఏంటి అంటే ఈ పసుపు క్రోటన్స్ అవి ఉంటాయి కదా, అవి పసుపు అట్లా కొన్ని ఆకులు ఉంటాయి షోగా పెంచుకునేటివి అవి కాలంతో పాటు పెరుగుతూ ఉండటం వల్ల సజీవులని మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు కాలంతో పాటు అంటే రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ అవి చనిపోకుండా రోజు బతికే ఉండటం దాన్ని బట్టి అవి సజీవులని గుర్తిస్తాం. సజీవులని మనం తెలుసుకుంటాం. కానీ కొంతమంది చెప్తారు కాకపోయినా ఏదో ఒక రకమైన కదలికలను సజీవంగా ఉండడానికి సాధారణ సాక్ష్యంగా మనం భావిస్తాము. అంటే అవి ఎట్లా ఉన్నా కానీ కదలిక అనేది ఉంటేనే సాధారణంగా సాక్ష్యంగా భావిస్తాం. కానీ ఒక మొక్కలో స్పష్టంగా పెరుగుదల కనిపించినప్పటికీ అది సజీవి. అంటే ఆ పెరుగుదల స్పష్టంగా, అంటే కొన్ని మొక్కలు పెరుగుదల అనేది కనిపించకుండా అంటే కొన్ని ఎడారి మొక్కలు కానీ అట్లాంటి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే అవి స్పష్టంగా పెరుగుదల అనేది కనిపించినప్పటికీ అది సజీవి. కొన్ని జంతువులు కనిపించే కదలికలు లేకుండానే శ్వాసిస్తాయి. అంటే కొన్ని జంతువులు వచ్చేసి కనిపించే కదలిక అంటే బయటికి వాటి కదలికలు కనపడకుండానే జీవిస్తుంటాయి, వాటిని లేకుండానే శ్వాసిస్తుంటాయి. అటు కదలికలు లేకుండా వాటి శ్వాస తీసుకుంటా ఉంటాయి. కనుక జీవాన్ని నిర్వహించే లక్షణంగా కనిపించే కదలికలు మాత్రమే ఉపయోగించడం సరిపోదు. కనుక ఇట్లా అంటే కదలకుండా శ్వాస తీసుకుంటున్నాయని మొక్కలు శ్వాస ఇట్లా ఉన్నాయి కాబట్టి కనుక జీవాన్ని నిర్వచించే లక్షణంగా కనిపించే అంటే ఆ కదలికలను మాత్రమే ఉపయోగించడం సరిపోదు. అతి స్వల్ప పరిమాణంలో ఉండే కదలికలు సాధారణ కంటికి కనపడవు. అంటే చిన్నవి కదలికలు అనేవి కంటికి కనిపించవు. ఉదాహరణకు అణువుల కదలిక, అణువులు అనేది కదిలితే మనకు అసలు కంటికి కనిపించవు. అణువులు వాటిలో ఉన్న పరమాణువులు వాటి కదలికలు మనకి కనిపించవు. ఈ కంటికి కనిపించిన అణువుల కదలికలు జీవించడానికి అవసరమా? ఇట్లా అణువుల కదలికలు అనేది ప్రాణం జీవించడానికి అవసరమా? ఈ ప్రశ్నలకు వృత్తిపరమైన జీవశాస్త్రవేత్తలను అడిగినట్లయితే వారు అవును అని చెప్తారు. నిజానికి వైరస్ ఎటువంటి అణుచలనాలు చూపించవు. అంటే వైరస్ అనేది ఒక అణువులాగే ఉంటుంది. అవి బయట ఉన్నంత వరకు అవి అసలు చెల్లించకుండా
కామ్గా ఉంటాయి. ఒక జీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే వాటి కదలికలు అవి ప్రారంభమవుతాయి. నిజానికి వైరస్లు ఎటువంటి అణుచలాలను చూపించవు. అంటే అవి బయట ఉన్నప్పుడు అవి ఏదైనా జీవకణాన్ని సంక్రమించే వరకు, అంటే అవి ఏదో ఒక జీవిని సంక్రమించే వరకు అవి ఎటువంటి చలనాన్ని చూపవు. అవతల జీవకణాన్ని చేరితే అక్కడి నుంచి అది జీవించడం ప్రారంభిస్తుంది. అందుకే అవి నిజంగా సజీవంగా ఉన్నాయా లేవా అనే విషయంపై కొంత వివాదం నెలకొని ఉంది. జీవించడానికి అణువుల చలనాలు ఎందుకు అవసరం? జీవించడానికి అణువుల చలనాలు ఎందుకు అవసరం? జీవులు చక్కటి వ్యవస్థీకృత నిర్మాణాలు, అంటే మామూలుగా ఒక జీవి అనేది చక్కటి వ్యవస్థీకృత అంటే కణాలు, కణాలతో కండరాలు, కండరాల నుంచి మళ్ళీ అవయవాలు, అట్లా ఒక వ్యవస్థీకృతంగా నిర్మితమై ఉంటాయి అని ముందు తరగతులు మనం నేర్చుకున్నాం. అని కణజాలాన్ని కలిగి ఉంటాయి. అవి కణజాలాలని అన్ని కలిగి ఉంటాయి. కణజాలాలు కణాలను కలిగి ఉంటాయి. అది చెప్పింది. అంటే కణాలన్నీ కలిసి ఒక కణజాలాలను ఏర్పడతాయి. కణజాలాలు కండరాలు, తర్వాత అవయవాలుగా అట్లా ఏర్పడతాయి. కణాలు వాటిలో చిన్న భాగాలు కలిగి ఉంటాయి. పర్యావరణం ప్రభావం కారణంగా జీవులు నిర్మాణాత్మక వ్యవస్థీకృత స్వభావం కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. పర్యావరణ ప్రభావం కారణంగా జీవుల నిర్మాణాత్మక వ్యవస్థీకృత అంటే జీవులు ఎలా ఏర్పడున్నాయో వీటి మీద ప్రభావం, జీవుల వ్యవస్థీకృత స్వభావం కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అంటే పర్యావరణం వల్ల ఈ కణాలు ఇట్లా జీవులు ఏర్పడిన దాన్ని స్వభావం కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. నిర్మాణాత్మక క్రమం విచ్ఛిన్నమైతే ఆ జీవి ఎక్కువ కాలం సజీవంగా ఉండదు. కనుక జీవరాశులు వాటి నిర్మాణాలను మరమ్మతులు నిర్వహిస్తూ ఉండాలి. అంటే అవి కానీ నాశనం అయితే జీవి అనేది చనిపోతుంది. అందుకని అవి మరమ్మతులు, అంటే ఏదైనా ఇప్పుడు కణాలు కొన్ని దెబ్బతింటే మళ్ళీ కొత్త కణాలు ఏర్పరచుకోవటం, ఆ విధంగా మరమ్మతులు నిర్వహిస్తూ ఉండాలి. అన్ని నిర్మాణాలు అణువులతో నిర్మించబడ్డాయి. అంటే ప్రతి భాగము కణాలలో అణువులు, అట్లా అణువులు నిర్మించబడ్డాయి. కనుక అవి అణువులను ఎల్లప్పుడూ కదిలిస్తూ ఉండాలి. సజీవుల నిర్వహణ ప్రక్రియలు అంటే ఏమిటి అన్వేషిద్దాం. జీవక్రియలు అంటే ఏమిటి అని అంటే ఫిఫ్త్ లెసన్ లోనే ఫస్ట్ చాప్టర్ జీవక్రియలు అంటే ఏమిటి. జీవులు ప్రత్యేకంగా ఏమీ చేయనప్పటికీ వాటి నిర్వహణ విధులు తప్పనిసరిగా కొనసాగుతూ ఉండాలి. అంటే ఒక జీవులు అనేటివి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా, అంటే పని చేసినా చేయకపోయినా ఏం చేసినా వాటి నిర్వహణ విధులు మాత్రం జరుగుతూనే ఉండాలి. మనం తరగతి గదిలో ఊరికే కూర్చున్నప్పుడు, మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఈ నిర్వహణ విధి కొనసాగాలి. అంటే మనం కామ్గా కూర్చోన్నప్పుడు కానీ నిద్రపోతున్నప్పుడు కానీ ఆ నిర్వహణ విధి అనేది జరగాలి. ఈ నిర్వహణ పనులు కలిపి చేసే ప్రక్రియలు జీవక్రియలు అంటారు. ఈ నిర్వహణ పనులను కలిపి చేసే ప్రక్రియలు అంటే మనం శ్వాస తీసుకోవటం, ఆహారం తీసుకోవట్లా, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇవన్నీ అన్నిటినీ కలిపి జీవక్రియలు అని అంటారు. ఈ నిర్వహణ ప్రక్రియలు నష్టాన్ని మరియు విచ్ఛిన్నతని నివారించడానికి అవసరం. నిర్వహణ ప్రక్రియలో నష్టాన్ని మరియు విచ్ఛిన్నతని నివారించడానికి అవసరం. కనుక వాటికి శక్తి అవసరం. అంటే ఈ పనులన్నీ చేయాలంటే జీవికి శక్తి కావాలి. ఈ శక్తి జీవి యొక్క శరీరం వెలుపల నుండి సేకరించబడుతుంది. అంటే వాటికి లోపల అనేది సొంతంగా తయారవుతుంది కదా, బయట నుంచి ఆహారం తీసుకోవాలి కాబట్టి ఆహారం ద్వారా శక్తి వస్తుంది. కాబట్టి ఈ శక్తి అనేది జీవి యొక్క శరీరం వెలుపల నుండి సేకరించబడుతుంది. కాబట్టి జీవి యొక్క శరీరం వెలుపల నుండి శక్తి వనరులను బదిలీ చేయడానికి ఒక ప్రక్రియ ఉండాలి. అంటే బయట ఉండే ఆహారాన్ని తీసుకొని లోపల శక్తి తయారు చేయాలంటే అదంతా ఒక ప్రక్రియ ఉండాలి. దానికోసం ఈ శక్తి వనరులను మనం ఆహారం అని పిలుస్తాం. అంటే బయట నుంచి వచ్చే ఆ శక్తి తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని ఆహారం అని అంటాం. ఈ ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియని పోషణ అంటారు. అంటే ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియ, అంటే తీసుకునే విధానాన్ని పోషణ అంటారు. జీవి శరీర పరిమాణం పెరగాలంటే బయట నుండి అదనపు ముడి పదార్థాలు అవసరం అవుతాయి. అంటే ఒక జీవి శరీర పరిమాణం అంటే పెద్దది కావడం కానీ ఎత్తు పెరగడం, ఇవన్నీ చేయాలంటే బయట నుండి వచ్చే ఆ శక్తి, ఆహారము ఉండే శక్తి, అదనపు ముడి పదార్థాలు అవసరం అవుతాయి. భూమిపై జీవం కర్బన ఆధారిత అణువులపై ఆధారపడి ఉంటుంది. భూమిపై జీవం అనేది కర్బన ఆధారిత, అంటే ప్రతి జీవి అనేది కర్బన పదార్థాలతో ఏర్పడి ఉంటుందని అర్థం. కర్బన ఆధారిత అణువులపై
ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆహార వనరులు చాలా వరకు కర్బన ఆధారమైనటివే. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా వరకు కర్బన ఆధారమైనవి. ఈ కర్బన వనరుల సంక్లిష్టతపై ఆధారపడి వివిధ రకాల జీవులు వివిధ రకాల పోషణ విధానాలను అనుసరిస్తాయి. అంటే ఆ కర్బన వనరులు సంక్లిష్టత ఆ కర్బన వనరులు తీసుకునే విధానంలో అవి ఉండే సంక్లిష్టత మీద అంటే కొన్ని జీర్ణం చేసుకునే విధానం వాటిని బట్టి అవి తీసుకునే పోషణ విధానం కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. పర్యావరణం జీవుల ఆధీనంలో ఉండదు. పర్యావరణం అంటే ఈ పర్యావరణంలో జీవులు నివసిస్తున్నాయి, అంతేగాని జీవుల వల్ల పర్యావరణం ఉండదు. పర్యావరణం వల్ల జీవుల ఆధీనంలో ఉండదు. కాబట్టి బయట నుండి లభించే శక్తి వనరులు చాలా వైవిధ్యంగా ఉండవచ్చు. అంటే ప్రకృతి ప్రసాదం జీవులు అంటారు కాబట్టి జీవులు నిర్ణయించిన పర్యావరణం కాదు కాబట్టి ఈ శక్తి వనరులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. కావున ఈ శక్తి వనరులు శరీరం లోపల విచ్ఛిన్నం అవటం కానీ లేదా నిర్మించబడటం కానీ జరిగి చివరగా జీవ నిర్వహణకు అవసరమైన వివిధ అణువుల కదలికకు అలాగే శరీర పెరుగుదలకు అవసరమైన ఒకే రకమైన శక్తి వనరులు మార్చబడాలి. అంటే శరీరం లోపల విచ్ఛిన్నం అవడం కానీ నిర్మించబడడం కానీ జరిగి చివరగా జీవ నిర్మాణం అంటే ఆ పదార్థాలు తీసుకున్న తర్వాత వాటిని విచ్ఛిన్నం చేయడం కానీ లేదా నిర్మించడం అన్ని ఏదైనా జరిగి లాస్ట్కి జీవి నిర్మాణాల నిర్వహణకు అంటే ఆ జీవి శరీరం ఏర్పడిన నిర్మాణాలకు అవి నిర్వహించే విధులకి వాటికి అవసరమైన వివిధ అణువుల కదలికలకు అలాగే శరీర పెరుగుదలకు అవసరమైన ఒకే రకమైన శక్తి వనరుగా మార్చబడాలి. అణువులు విచ్ఛిన్న ప్రక్రియలో ఆక్సీకరణ గాని క్షయీకరణ చర్యలు అనేవి కొన్ని సాధారణ రసాయనిక చర్యలు. దీనికోసం అనేక జీవులు శరీరం వెలుపల నుండి సేకరించిన ఆక్సిజన్ ను ఉపయోగిస్తాయి. అనేక జీవులు శరీరం వెలుపల నుండి సేకరించిన ఆక్సిజన్ అంటే ఆ ఆక్సీకరణ చర్యలకి వాటికి ఆక్సిజన్ ని ఉపయోగిస్తాయి. శరీరం వెలుపల నుండి ఆక్సిజన్ పొందడం మరియు కణాల అవసరానికి సంబంధించిన ఆహార వనరులు విచ్ఛిన్న ప్రక్రియలో దాన్ని వినియోగించడాన్ని శ్వాసక్రియ అని పిలుస్తాము. అంటే మనం ఆహారం తీసుకొని కణం లోపల ఈ ఆక్సిజన్ అనేది అక్కడ చేరి ఆక్సిజన్తో ఆక్సీకరణం చేరి అక్కడ శక్తి ఏర్పడడాన్ని దాన్ని ఈ విచ్ఛిన్న ప్రక్రియలో దాన్ని వినియోగించడాన్ని శ్వాసక్రియ అని పిలుస్తాము. ఏకకణ జీవుల విషయంలో ఆహార సేకరణకు వాయు మార్పిడి వ్యర్థాలు తొలగింపు మొదలైన అవసరాలకు ప్రత్యేకమైన అవయవాలు లేవు. అంటే అది ఉండేది ఏకణ జీవి అంటే ఒకే ఒక కణంతో జీవిస్తూ ఉంది. అందుకని వాటికి సపరేట్ గా అవయవాలు అనేటివి ఉండవు. మొదలైన అవసరాలకు ప్రత్యేకమైన అవయవాలు ఏం లేవు. ఎందుకంటే జీవి శరీర ఉపరితలం మొత్తం పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఏదైనా ఇప్పుడు అమీబా గాని అవి తీసుకుంటే దాని ఒకే కణం కాబట్టి ఆ కణం అంతా అంటే పరిమాణం శరీర ఉపరితలం మొత్తం పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ జీవి శరీర పరిమాణం పెరిగినప్పుడు శరీర నిర్మాణం మరింత క్లిష్టంగా ఉంటుంది. జీవి శరీరం పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? బహుకణ జీవుల్లో అన్ని కణాలు చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధం కలిగి ఉండవు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏకణ జీవి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా అమీబా అంటే ఒకే కణం కాబట్టి దీని చుట్టూ ఇప్పుడు ఉన్న వాతావరణంతో ఒక కణం మొత్తం దాని ఉపరితలం అంతా దాని పక్కన ఉన్న వాతావరణంకి అది సంబంధించి ఉంటుంది. కానీ అదే బహుకణ జీవుల్లో అయితే బయట కొన్ని కణాలు ఉన్నా కానీ లోపల అంతర్గతంగా చాలా కణాలు ఉంటాయి కాబట్టి వాటికి అంతగా పరిసరాలతో సంబంధం కలిగి ఉండదు. అందువల్ల సాధారణ వ్యాపన పద్ధతి అన్ని కణాల అవసరాలను తీర్చలేదు. సాధారణ వ్యాపన పద్ధతి అంటే అది అమీబా వాటిలో ఏకణ జీవుల్లో జరిగేదాన్ని వ్యాపన పద్ధతి అంటారు. ఈ బహుకణంలో అది జరగదు. బహుకణ జీవులు వివిధ రకాల క్రియలు నిర్వర్తించడానికి శరీరంలో వివిధ అవయవాలు ఎలా ప్రత్యేకత కలిగి ఉంటాయో ముందు తరగతిలో మనం చూస్తాం. ఈ ప్రత్యేక కణజాలాల గురించి జీవుల శరీరంలో వీటి నిర్మాణాన్ని గురించిన భావనలు మనకు సుపరిచితమే. అంటే ఈ ప్రత్యేక కణజాలాల గురించి జీవుల శరీరం వీటి నిర్మాణం అంటే కణజాలాలు వాటి నిర్మాణం అవన్నీ మనకి ముందు చిన్న తరగతుల్లో వచ్చాయన్నమాట. కావున ఆహారం గ్రహించడం ఆక్సిజన్ తీసుకోవడం వంటి క్రియలు కూడా ఒక ప్రత్యేక కణజాలాల పని అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇవి ఆక్సిజన్ తీసుకోవటం ఇవన్నీ శ్వాస వ్యవస్థ సంబంధించి ఊపిరితిత్తులు అట్లా ఇవి సపరేట్ అవయవాలు ఉన్నాయి.
ఏదేమైనటికీ శరీరంలో అన్ని భాగాలకు అవసరమైన ఆహారం, ఆక్సిజన్ జీవుల శరీరంలో ఒక చోటే తీసుకోబడినందున ఇది సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి శరీరంలో ఆహారం, ఆక్సిజన్ ఒకే ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి రవాణా వ్యవస్థ. అంటే ఇంతకుముందు ఏంటంటే ఆ శ్వాసక్రియ అనేది మనకి ఆక్సీకరణ చర్యకి కావాలని తెలిసింది. ఇక్కడ ఏంటంటే శరీరంలో ఆహారం అనేది ఆక్సిజన్ ఒక దగ్గర మనం ఇప్పుడు నోటి ద్వారా ఆహారం తీసుకుంటాం. అది జీర్ణాశయంలో జీర్ణమయ్యి అక్కడి నుంచి మళ్ళీ ప్రతి కణానికి చేరాలి. అక్కడ జీర్ణమైన ఆ శక్తి ఎనర్జీ అనేది ప్రతి కణానికి అవయవాలకి అట్లా చేరాలి. దాన్ని అలా తీసుకోపోవడానికి మరలా మనకు ఒక వ్యవస్థ అనేది కాదు, దాన్ని రవాణా వ్యవస్థ అని చెప్తున్నాడు. రవాణా వ్యవస్థ యొక్క అవసరాన్ని సృష్టిస్తుంది. ఆక్సిజన్ కర్బన వనరులను ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేసే రసాయన చర్యలు. ఆక్సిజన్ అనేది కర్బన వనరులను ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేసే రసాయన చర్యలు శరీరంలోని కణాలకు ఉపయోగపడనివే కాక హానికరం కూడా కాగల ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తుంది. అంటే శక్తి ఉత్పత్తి చేసేటప్పుడు ఆ ఉత్పత్తి అయ్యే సమయంలోనే మనకి ఉపయోగపడని కొన్ని హానికర పదార్థాలు కూడా ఉప ఉత్పన్నాలు, అంటే దాంతో కూడా వేరేటివి ఏర్పడతాయి. ఈ వ్యర్థ ఉత్పన్నాలను శరీరం నుండి తొలగింపబడి విసర్జన అనే ఒక ప్రక్రియ ద్వారా బయటికి పంపబడాలి. అంటే మనకి అక్కడ ఇంతకుముందు శ్వాసక్రియ, తర్వాత రవాణా వ్యవస్థ కావాలని, ఇప్పుడు మన బాడీలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. బహుకణ జీవుల్లో శరీర నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నియమాలను అనుసరిస్తే విసర్జన కోసం ప్రత్యేకమైన కణజాలం అభివృద్ధి చేయబడుతుంది. బహుకణ జీవుల్లో శరీర నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నియమాలను అనుసరిస్తే విసర్జన కోసం ప్రత్యేకమైన కణజాలం అభివృద్ధి చెందుతుంది. అంటే రవాణా వ్యవస్థ వ్యర్థాలను కణాల నుండి విసర్జన కణాలకు తొలగించవలసి ఉంటుంది. అంటే రవాణా వ్యవస్థ అంటే మనకు మామూలు కణం లోపల ఆక్సీకరణ ఇచ్చారు అయితే, కాబట్టి అక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ కానీ వ్యర్థ పదార్థాలను అవి ఆ రక్తం ద్వారా రవాణా వ్యవస్థ తీసుకుని వస్తూ విసర్జన కణజాలాలకి తరలించవలసి ఉంటుంది. అంటే ఆ విసర్జన కణజాలం ఒక దగ్గర ఉంటే దానికి చేర్చాలి. జీవ నిర్వహణకు చాలా అవసరమైన ఈ వివిధ ప్రక్రియలను ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిద్దాం. ఇక్కడ పోషణ అనేది ఉంది. ఫస్ట్ది ఇక్కడ నుంచి ఒక్కొక్క జీవక్రియలు గురించి ఉంటాయి. పోషణ, నెక్స్ట్ శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, మళ్ళీ దాని తర్వాత రక్త ప్రసరణ తర్వాత విసర్జన, అట్లా ఇంకా వరుసగా ఉన్నాయి జీవక్రియలు. కానీ ఒకే వీడియోలో అన్ని కవర్ చేస్తే లెంత్ ఎక్కువైపోయి మీకు బోర్ కొడుతుందని రోజుకు ఒక టాపిక్తో, అంటే ఒక్కొక్క జీవక్రియతో ఒక్కొక్క క్లాస్ లెక్క చెప్పుకోండి. థ్యాంక్ యూ.